డాలర్ డ్రీమ్స్ అయిపోయిన తర్వాత Yeah. అయిన తర్వాత మీ డ్రీమ్స్ అని కేమ్ ట్రూ. Yeah. యు ఆర్ ఇన్ టు ది వరల్డ్. Yeah. మీరు అనుకున్న ప్రపంచంలోకి Hmm. మీరు వచ్చేసారు. Mm. పేరెంట్స్ కి ఇబ్బంది లేదు, Right. అన్ని ఓకే, ఒక Right. లెవెల్ కి వచ్చాయి. Right. బట్ డాలర్ డ్రీమ్స్ తర్వాత మీకు అంటే ఇలాంటి ఒక అనీష్ కురూళ్ళ ఒక యాక్టర్ Mm. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు Mm. అండ్ అని ఒక రికగ్నిషన్ ఎప్పుడు వచ్చిందండి మీకు? నాకు ఓన్లీ ఆనంద్ తర్వాత వచ్చిందండి కొంతవరకు రికగ్నిషన్ యాజ్ అన్ యాక్టర్. యాక్చువల్లీ డాలర్ డ్రీమ్స్ డింట్ పే ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంట్రీ ఇన్ టు ద ఇండస్ట్రీ. యాక్చువల్లీ డాలర్ డ్రీమ్స్ తర్వాత నిజంగా స్ట్రగుల్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఎలా? అంటే డాలర్ డ్రీమ్స్ ఏదో కమర్షియలీ నేషనల్ అవార్డు దొరికిందండి సినిమాకి, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా శేఖర్ కి వన్ ద ఇందిరా గాంధీ గోల్డ్ మెడల్. బట్ ఇట్ వాస్ నాట్ లైక్ నెక్స్ట్ సినిమాకి ఫండింగ్ రావడము, ప్రొడ్యూసర్స్ రావడం, అలాంటి డ్రీమ్ సినారో ఏం అవ్వలేదు యాక్చువల్లీ. అదే అదే. నేనేమో బాంబేకి వెళ్ళిపోయాను. అప్పటికి నేను ఒక స్క్రిప్ట్ రాసాను. నేను అనుకున్నా ఇంకా నా లైఫ్ బాంబేలో ఉంటుందేమో, మనం ఒక హిందీ సినిమా ఇండస్ట్రీలో ఉంటామేమో, అంటే ఆ మైండ్ సెట్ తో నేను స్క్రిప్ట్ రాసుకుని బాంబేలో ఒక 1 year స్ట్రగుల్ పీరియడ్ అంటారు కదా, 1 year ఏం చేశారు ఇక్కడ? అది ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళడము, యాక్టర్ ఆఫీస్కి వెళ్ళడము, నేను రాసిన స్క్రిప్ట్. ఎలా ఉంటుందండి ఇప్పుడు మీరు హైదరాబాద్ ఇండస్ట్రీ చూసారు అంటే బిగినింగ్ డేస్ ఆఫ్ న్యూ కెరీర్, అక్కడ ఎలా ఉంటుంది అసలు బేసిక్ గా? నాట్ వెరీ డిఫరెంట్ అండి. ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్ 97, 98, 99 the struggles whether it is in South India or in Bombay were pretty much the same. Pretty much the same. ఒకటేంటంటే డాలర్ డ్రీమ్స్ కి నేషనల్ రిలీజ్ కూడా అయింది. 20th Century Fox అప్పుడు చేశారనమాట. ఓకే. సో అప్పుడు మేము బాంబేలో చాలా, అంటే డాలర్ డ్రీమ్స్ ది ఒక హిందీ వర్జన్ కూడా ఒకటి ఉంది అనమాట, హిందీ వర్జన్. సో అక్కడ నాకు కొంచెం బాంబే ఇండస్ట్రీ కొంచెం పరిచయం అయింది. సో ఒక కంఫర్ట్ వచ్చింది, సరే మనం బాంబేలో ట్రై చేయొచ్చు కదా అని ఆ మైండ్ సెట్ వెళ్ళాను. కానీ అక్కడ అది పెద్ద స్టోరీ, బట్ ఏం కుదరలేదు యాక్చువల్లీ. 1 year స్ట్రగుల్ అయిన తర్వాత. అంటే 1 or 2 అసలు చాలా ఒక అమీర్ ఖాన్ కలిసాను సార్, లేదా షారుఖ్ ఖాన్ కలిసాను సార్, అమితాబ్ బచ్చన్ కలిసాను సార్, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏ స్టార్ ని కలలేదండి, కానీ వాళ్ళ ఆఫీసెస్ కి మాత్రం వెళ్ళాను. అమీర్ ఖాన్ ఆఫీస్ కి వెళ్ళాను, ఇంకా జాకీ ష్రాఫ్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాను, వివేక్ వాస్వాని ఒక ప్రొడ్యూసర్ ఉంటారు, ఆయన ఆఫీస్ కి వెళ్ళాను. సో ఐ వెంట్. ఎవరు మీకు ఛాన్స్ ఇస్తామని అనలేదండి? యాక్చువల్లీ అప్పుడు ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ లైక్డ్ మై స్క్రిప్ట్, అంటే ఇన్ ద సెన్స్ దే ఫెల్ట్ దే వాజ్ సమ్ పొటెన్షియల్. సో ఒక 6 months నేను అక్కడ ట్రావెల్ అయ్యాను. అంటే దే పిక్డ్ అప్ ద స్క్రిప్ట్, దే వర్ డెవలపింగ్ ఇట్ విత్ మీ. అప్పటికి నా ఏజ్ ఇస్ ప్రాబ్లీ 22 అండి. 22, 23. I was very young. They were excited about the script, but they were not confident about me. ఎందుకంటే it was a very high concept, high budget script, and I was just 22, 23. They felt it was a bit of a risk. So అది ఇంకా ముందుకు వెళ్ళలేదు. కానీ బట్ మీరు వెళ్తున్నారు, మీ ఏజ్ 22 కావచ్చు, మీ కథ బాగుండి ఉండొచ్చు, వాళ్ళు కూడా దాని మీద వర్కౌట్ చేస్తుండొచ్చు. బట్ 6 నెలలు బాంబేలోని మెయింటైన్ అవ్వాలి, సస్టైన్ అవ్వాలి అంటే వెరీ డిఫికల్ట్. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఐ కేమ్ బ్యాక్ ఓన్లీ బికాస్ ఇంకా ఐ ran out of money. నేను ఉండేది ఒక చిన్న కాశ్మీర్ హోటల్ అని చర్చ్ ది ఆపోజిట్ VST లో ఒక చిన్న లాడ్జ్ లాంటిది. అది ఐ థింక్ అబౌట్ 40 rupees per day అట్లా ఏదో ఉండే. సో ఐ వాజ్ మేనేజింగ్ విత్ దట్, అండ్ లోకల్ ట్రైన్స్ లో అప్ అండ్ డౌన్ వెళ్ళడము, మామూలు స్ట్రగుల్స్ ఎవరికి ఉంటుందో అదే, కామన్. బండి నుంచి ఫుడ్ తినడము, వాట్ ఎవర్ అది. బట్ ఐ ran out of that money. నాకు ఐ థింక్ అప్పటికి ఒక 50,000 వరకు ఏదో సేవింగ్స్ అట్లా ఏదో ఉండేదన్నమాట. సో ఆ 1 year టైం పీరియడ్ లో బాంబేలో అది ఎవాపరేట్ అయిపోయింది, జస్ట్ అట్లా అయిపోయింది. అండ్ సో ఐ కేమ్ బ్యాక్ డిసప్పాయింటెడ్ థింకింగ్, ఎందుకంటే వన్స్ యువర్ స్క్రిప్ట్ వాస్ పిక్డ్ అప్ ఒక చిన్న ఆశ వస్తుంది కదా, అరే అవుతుందేమో ఇది ఇంకా. కానీ వెన్ దట్ డిడ్ంట్ వర్క్ అవుట్ అండ్ ఐ కేమ్ బ్యాక్ కంప్లీట్లీ క్రష్డ్ అండ్ డిసప్పాయింటెడ్. బట్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి, బికాస్ ద డాలర్ డ్రీమ్స్ వన్ ద నేషనల్ అవార్డ్, శేఖర్ కి ఫండింగ్ వచ్చింది ఫ్రమ్ NFDC ఫర్ ఆనంద్. అప్పటికి ఆయన ఆనంద్ మీద డ్రాఫ్ట్ రాస్తూ ఉన్నారు, డెవలప్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను బాంబే వచ్చే లోపల అది కుదిరింది అనమాట, ఫండింగ్ వచ్చింది, మనం ఇంకా సినిమా తీయచ్చు, ఏదో 30% ఫండింగ్ ఏదో ఇస్తారన్న. సో అక్కడి నుంచి ఇంకా శేఖర్ ఐ థింక్ లాట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ supported him, and Amigos Creations అని ప్రొడక్షన్ కంపెనీ సెట్ అయ్యి ఫామ్ అయింది, and we started Anand. Anand's success of course is when I felt like okay,
You are into the ఇండస్ట్రీలో industry. కొంచెం ఒక అడుగు పెట్టామని అని అనిపించింది. నేను కూడా అసలు నిజంగా ఆనంద్ సినిమా చూసినప్పుడే మీరు చాలా బాగా నాకు కనిపించారు స్క్రీన్ మీద. ఆ మాట గాని లేకపోతే పర్సనాలిటీ గాని ఒక అంటే యాస్టిస్ గా ఎవరో యాక్టర్ వచ్చినట్టుగా కాకుండా క్యారెక్టర్ వచ్చినట్టుగా ఫీల్ అయ్యాను నేను. అప్పటి నుంచి రియల్లీ డెవలప్డ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యూ. అండ్ తర్వాత మీరు చాలా సినిమాల్లో నాకు కనిపించారు. యాక్చువల్లీ ఆనంద్ తర్వాత నేను ఏ సినిమా చేయలేదండి యాజ్ అన్ యాక్టర్ టిల్ పెళ్లి చూపులు. అవును, మధ్యలో ఎందుకంటే నేను ఐ వాస్ ఫోకస్డ్ ఆన్ డైరెక్టింగ్. ఓకే. సో ఆనంద్ తర్వాత గోదావరి చేసాము. సో దాంట్లో నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ కో డైరెక్టర్ గా జస్ట్ లైక్ ఆనంద్ చేశాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.